తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా బేమడోల్లో ఆక్యుప్రెషర్ నేచర్ క్యూర్ చికిత్స శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. సంత మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న అమ్మవార్ల ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ సభ్యులు దత్తాడు శ్రీనివాసరాజు, పోసంశెట్టి మల్లికార్జునరావు, సేమకుర్తి మురళీ వెంకట సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో నామమాత్రపు రుసుముతో ఒక్కొక్కరికి 6 రోజుల ఆక్యుప్రెషర్ నేచర్ క్యూర్ చికిత్స శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. బేమడోలు పరిసర గ్రామాల నుంచి వచ్చిన పలువురు చికిత్స చేయించుకున్నారు. ఆక్యుప్రెషర్ థెరపిస్ట్ డాక్టర్ తన్రాజ్ చౌదరి, థెరపిస్ట్ డాక్టర్ రేవంత్ చౌదరి సిబ్బంది సేవలందించారు. బేమడోలు గ్రామ దేవతల ఆలయంలో ఆలయ కమిటీ పోసంశెట్టి మల్లికార్జునరావు గారు, సేమకుర్తి మురళీ గుప్తా గారి ఆధ్వర్యంలో మరి ఆక్యుప్రెషర్ ఉచిత చికిత్సా శిబిరం ఏర్పాటు చేయడం అనేది 6 రోజుల ఈ ఉచిత చికిత్సా శిబిరం 29/12/2020 ఆదివారం నుంచి 3/1/2025 వరకు జరుగును. కాబట్టి మరి గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆక్యుప్రెషర్ ఉచిత చికిత్సా శిబిరాన్ని ఉపయోగించగలుగుతుంది. ఈ ఆక్యుప్రెషర్ అనేది మన శరీరంలో నాడీ గ్రంథుల్ని రక్త ప్రసరణ చేసి కాబట్టి అందరూ కూడా మరి ఈ ఉచిత చికిత్సా ఉపచారాన్ని మరి ఉపయోగించుకోవాలని కోరి ప్రార్థిస్తాం. బేమడోలు గ్రామంలో ఆక్యుప్రెషర్ అనే కార్యక్రమాన్ని ఎక్కడ మన బాడీలో ప్రతి చోట కూడా నరాలు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ప్రతి వ్యక్తికి కూడా ఎక్కడో చోట ఒక నొప్పి అనేది ఏర్పడుతుంది. అది ఎక్కడైతే మనం ప్రెషర్ని అప్లై చేస్తే అంటే నొప్పితే ఏ పార్ట్ సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ అనేది అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందో మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా కూడా ఒక థెరపీ అన్నమాట. ఇది ఆక్యుప్రెషర్ అనేది మేము ఏలూరులో నేనును ఈయన మల్లికార్జున గారు కూడా ఏలూరులో మేము చేయించుకొని ఇవి చూసి ఈ మన గ్రామానికి కూడా తీసుకొచ్చి మన గ్రామ ప్రజలకున్న ఆరోగ్య సమస్యలను ఎంతో కొంత తగ్గించాలి అన్న అభిప్రాయంతో ఈ బేమడోలు గ్రామం తీసుకొచ్చి ఇక్కడ మనకి పరిచయం చేయడం జరిగింది. అందువలన గ్రామస్తులందరూ కూడా దీనిని ఉపయోగించుకొని తన ఆరోగ్యాలని రక్షించుకుంటారని ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాము. అందరూ సహకరించండి. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళ తాళాలతో సాంప్రదాయబద్దంగా స్వామివారి ప్రాకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసిన సహస్ర దీపాలంకరణ సేవ మండపంలో స్వామిని కొలువుదీర్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా స్వామిని ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం హెచ్ గ్రౌండ్ లో జరిగిన కందుకొత్తల ఉత్సవాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే జగదీశ్వరి గిరిజనులతో ప్రజలతో కలిసి దింసా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ఆచార సాంప్రదాయాల్లో భాగంగా జరిగిన ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంప్రదాయాలను పరిరక్షించుకోవాలంటూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎక్కడైతే రోడ్లు లేవో దానికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా గిరిజనులకి ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి డిఎస్సి కోచింగ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా అనేక రకమైన స్కిల్ డెవలప్మెంట్, ముఖ్యంగా గుమ్మలక్ష్మీపూర్లోనే కౌమార దశలో ఉన్నటువంటి ఆడపిల్లల కోసం ఒక కోచింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా శాంక్షన్ చేయించాం. సో ఇంకా ఎమ్మెల్యే గారు ఇంకా చాలా ఏనుగుల సమస్య, ఇలా చాలా కొన్ని ఉన్నాయి. కంటైనర్ హాస్పిటల్స్ కూడా త్వరలో 2 చోట్ల ప్రారంభించడం జరుగుతుంది. సో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. దానికి గిరిజన సోదరులు కూడా చాలా మంది చాలా విధంగా మనకు సహకరిస్తున్నారు. సో ప్రతి ఒక్కటి కూడా ఈ సంప్రదాయాలను కాపాడుతూ వారికి మరింత జీవనోపాధి కల్పిస్తూ ఈ పండుగల్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ మంత్రి పేర్ని నానిపై విరుచుకుపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. గతంలో చేసిన పాపాలే ఇప్పుడు వెంటాడుతున్నాయంటూ ఎద్దేవా. ఎదుటివారికి ఇబ్బందులు కలిగించకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి. గుంటూరు ప్రజలకు సూచించిన ఎస్పీ సతీష్ కుమార్. రాష్ట్రంలో వ్యవసాయ రంగం చిక్కుల్లో కూరుకుపోయిందన్న మాజీ మంత్రి కాకాణి. సీఎం చంద్రబాబు మరింత దిగజారుస్తున్నారంటూ విమర్శల దాడి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.